తన జీవితాన్ని కడతెరుస్తున్న సందర్భాలు. మరి ముఖ్యంగా చదువుకోలేదనుకుంటే ఏమని అనుకోవడానికి, చదువుకున్న వాళ్ళు మరి ముఖ్యంగా సెలబ్రిటీస్ హోదాలో ఉన్నవాళ్ళు కూడా ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడితే ఏమంటారు? ఆ ఘటనకు సంబంధించిన ఇంకొక ఘటన, ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్ గురి చేస్తుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. బెంగళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు టీవీ నటి. ఆ టీవీ నటిని పొడిచి పరారైపోయాడు ఆ భర్త. అమృతధార సీరియల్స్తో అటు కన్నడ నాట తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటి శృతి. 20 ఏళ్ల క్రితం ఆటో డ్రైవర్ అమరేష్తో ప్రేమలో పడ్డారు. ఆ ప్రేమ కాస్త చిగురించి ఇంకాస్త ముందుకు వెళ్ళి పెళ్లిగా మారింది. కొంతకాలం వీళ్ళిద్దరూ కూడా బాగానే కలిసే ఉన్నారు, కుటుంబంతో బాగానే ఉన్నారు. అయితే ఇన్నాళ్ళు అంటే 20 ఏళ్ల నుంచి వీళ్ళ కాపురం సజావుగా జరుగుతూనే ఉంది, సజావుగా సాగుతూనే ఉంది. కానీ ఏమైందో ఏమో గత కొంతకాలంగా వీళ్ళిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో ఈ నెల 4న శృతిని కత్తితో పొడిచి పరారైపోయాడు. పొడిచి చంపేశాడు ఆ భర్త. ఆ వృత్తాంతం నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను, ఆ స్టోరీ మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కాస్త ముందుకు వెళ్ళి నేను చెప్తాను ఎలా అంత దారుణంగా హత్య చేశాడనేది. ఎంత దారుణంగా ఉంటుందంటే వినడానికే ఒళ్ళు గగురుపాటు గురవుతూ ఉంటుంది. అండ్ దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఎంత దారుణంగా అంటే వీళ్ళిద్దరూ కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 20 ఏళ్ల పాటు సజావుగా సాగింది వీళ్ళ కాపురం. ఏమైందో, వీళ్ళ మధ్య ఆర్థిక ఇబ్బందులు వచ్చాయా లేకపోతే కారణాలు ఏవో, కానీ వీళ్ళు ఒక లేఅవుట్కి సంబంధించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా, అంటే ఒక ఇల్లు ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు. వీళ్ళు క్లియర్ కట్గా చెప్పుకోవాలంటే ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఆ అద్దెంట్లో ఉంటున్నారు. ఒక అద్దెలు అంటే మామూలు విషయం కాదు, అది కాస్త లగ్జరియస్ హౌస్. అది దాంట్లో ఉంటున్న క్రమంలో కొద్ది నెలల క్రితం నుంచి వీళ్ళకి ఇష్యూస్ మొదలయ్యాయంట. అంటే భార్యాభర్తల మధ్య ఇష్యూస్ మొదలయ్యాయి. దీంతో భర్తను వదిలేసి శృతి వాళ్ళ సోదరుడి దగ్గరికి వెళ్ళి ఉంటోంది. ఆ సందర్భంలో భర్త మీద కంప్లైంట్ ఇచ్చింది పోలీస్ స్టేషన్ అనేది అక్కడ ఇంకొక చర్చ. అయితే ఈ విడిపోయిన దంపతులు కాస్త అప్పుడు మళ్ళీ తమ రిలేషన్ని మళ్ళీ ట్రాక్లో పెడదాం అనుకున్నారు, లేకపోతే కలిసి జీవిద్దాం అనుకున్నారు. సో ఈ క్రమంలోని అలా జరుగుతున్న క్రమంలో అంటే వీళ్ళ కాపురం సజావుగా జరుగుతోంది, కాస్త డిస్టర్బెన్స్ వచ్చాయి, మళ్ళీ ఆ ట్రాక్లో తీసుకొద్దాం అనుకున్న క్రమంలో ఏం జరిగిందో ఏమో. వాళ్ళ పిల్లలు కాలేజ్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఎంత దారుణంగా అంటే ఇటు రిబ్స్ మీద, దాంతోపాటు థైజ్ మీద, అలాగే మెడ మీద పక్కటెముకల మీద, తొడల మీద అత్యంత దారుణంగా అటాక్ చేసి అంతటితో ఆగకుండా కత్తితో పొడిచి చంపి అంతటితో ఆగకుండా ఆమె జుత్తు పట్టుకొని గోడకేసుకుంటాడంట. ఎంత దారుణం అది! నిజంగా చదువుకున్న వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అందులో సీరియల్ నటి అంటే బయట సమాజంలో ఏం జరుగుతుందనేది సమ్వేర్ వాళ్ళకి అవేర్నెస్ ఉంటుంది కదా. అంత దారుణంగా ఒక మనిషిని చంపడమే నేరం అనుకుంటే ఎంత కోపం పెంచుకొని ఉండాలి, ఎంత కోపంతో రగిలిపోయి ఉండాలి ఆ వ్యక్తి. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శిల్ప, ఈ ఘటన ఎప్పుడు జరిగింది, ఎప్పుడు వెలుగులోకి వచ్చింది, అండ్ ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం అమరేష్ని అదుపులోకి తీసుకోవడం జరిగిందా? పోలీసులు దొరికాడా? రైట్, కన్నడ సీరియల్ నటి అయినటువంటి శృతి ఆలియాస్ మంజులపై తన భర్త దాడి చేశారు. విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు. కత్తితో తనను పొడిచి మొదటగా పెప్పర్ స్ప్రే కొట్టారు. అనంతరం కత్తితో దాడి చేసి మొత్తం కూడా తను స్పృహ కోల్పోయింది. అనంతరం తను పారిపోయారు. ఈ ఘటన అనేది దాదాపు వారం రోజుల కిందట జరిగింది. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం శృతి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే పోలీసులు కస్టడీలోకి తీసుకొని హత్య కేసు కింద నమోదు చేసినట్టు కూడా ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. మొత్తం మీద గత 25 ఏళ్ల కింద వీళ్ళిద్దరు వివాహం చేసుకున్న ప్రస్తుతం
టాప్ సీరియల్లో టాప్ హీరోయిన్ గా ప్రస్తుతం తను ఉన్నది. అయినప్పటికీ తను 25 ఏళ్ల కింద ఆటో డ్రైవర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరి మధ్య కొన్ని రోజుల నుంచి మనస్పర్ధలు రావడం మొదలయ్యాయి. ప్రధానంగా తను షూటింగ్ లో కారణంగా కొంచెం ఇంటికి లేటుగా వస్తుంది. దీనిపైన అనుమానం పెంచుకున్నారు. అనుమానం కారణంగానే దాడి చేసినట్టు ఒకవైపు పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చారు. ఒకవైపు తను ఆర్థికంగా కావచ్చు, ఇటు తను ఇంటికి లేటుగా రావటం, ఇవన్నీ మనసులో దృష్టిలో పెట్టుకొని తను దీనికి పాల్పడ్డట్టు కూడా హత్యానికి పాల్పడ్డట్టు కూడా పోలీసులు అయితే ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఇప్పటికే వాళ్ళు శృతికి ఇద్దరు కూతురు ఉన్నారు. వాళ్ళు కాలేజీకి వెళ్ళారు. కాలేజీకి వెళ్ళిన సమయంలోనే బైక్ నుండి అమరేష్ వచ్చారు. అమరేష్ వచ్చి గొడవ జరిగి అది దాడికి దారి తీసిందని చెప్పుకోవచ్చు. మొదట పెప్పర్ స్ప్రే వాడారు. తర్వాత తన తలని గోడకు ఢీకొట్టి అనంతరం మొత్తం కూడా విచక్షణ రహితంగా ఇంట్లో ఉన్నటువంటి చాకుతో కొట్టినట్టు కూడా తెలుస్తుంది. అరుపులు వేయడంతో ఇంటి పక్కన ఉన్న వాళ్ళు వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లి హుటాహుటిన జాయిన్ చేయడంతో ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు తెలుస్తుంది. అనంతరం ఎప్పుడైతే తన స్పృహ కోల్పోయిందో వెంటనే అమరేష్ పారిపోయాడు. అనంతరం ఒకవైపు పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. గతంలోనే వీళ్లకు చాలా రోజుల నుంచి కూడా ఎప్పుడైతే ఫేమ్ వచ్చినప్పటి నుండి కూడా ఇష్యూస్ వస్తున్నాయి. అప్పుడు కూడా ఒకసారి తన భర్త ఇంటిని వదిలి తన సోదరుల ఇంటికి వెళ్ళి నివసిస్తుంది. ఆ సమయంలోనే దూరంగా ఉండటం వల్ల ఒకవైపు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అప్పట్లో పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. కౌన్సిలింగ్ ఇచ్చాక కొంచెం రాజీ కుదరడంతో మరోసారి వాళ్ళిద్దరూ కలిసి నివసిస్తున్న సమయంలోనే మరోసారి గొడవలు జరిగాయి. పెద్ద ఎత్తున తారాస్థాయికి చేరుకోవడంతో క్షణిక ఆవేశంలో ఈ విధంగా దాడికి పాల్పడ్డట్టు కూడా ఒకవైపు అయితే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మొత్తం మీద ఒకవైపు శృతి కేసుతో ప్రస్తుతం హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే అమరేష్ అయితే పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రైట్ శిల్ప, మొత్తంగా అయితే మాత్రం ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు కన్నడ పోలీసులు. ప్రస్తుతం ఈ ఘటన ఇటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒక నటిని ఆమె భర్త కడతీర్చడం, మరీ ముఖ్యంగా వాళ్ళ కాపురాన్ని మళ్ళీ ట్రాక్లో పెడదాము, లేకపోతే కాపురాన్ని మళ్ళీ సరిదిద్దుకుందాం, ఇద్దరం కలిసి మళ్ళీ తమ జీవితాన్ని సంతోషంగా గడుపుదాం అనుకుంటూ కూడా వాళ్ళు ఒకరినొకరు అనుకొని మళ్ళీ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే ఈ ఘటన జరగడం. అసలు ఏం జరిగింది, వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఇష్యూస్ ఏంటి, ఆర్థిక కారణాలే ప్రధాన కారణంగా ప్రాథమికంగా అక్కడ చర్చ జరుగుతోంది. బెంగళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న టీవీ నటిని పొడిచి చంపేశాడు ఆమె భర్త. అమృతధారి సీరియల్తో మంచి పేరు సంపాదించుకుంది శృతి. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కూడా తెచ్చుకుంది. ఈ క్రమంలో 20 ఏళ్ల క్రితం ఆటో డ్రైవర్ అమరేష్తో ప్రేమలో పడింది. ఆ ప్రేమ కాస్త పెళ్లిగా మారింది. దీంతో 20 ఏళ్ల వాళ్ళ కాపురం సజావుగా జరిగింది. కానీ కొంతకాలంగా ఈ దంపతుల మధ్య గొడవలకు దారితీస్తుంది. కారణాలు ఏమిటి అనేది పూర్తి స్థాయిలో ఇంకా ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ నెల 4న శృతిని కత్తితో పొడిచి పరారైపోయాడు భర్త అమరేష్ను అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం కస్టడీలోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటన ఇటు కన్నడ సంచలనంగా మారింది. మీకేమనిపిస్తోంది, ఇటువంటి వ్యక్తులని ఏం చేయాలి? ఇష్యూస్ ఉండొచ్చు, భార్యాభర్తల మధ్య ఆ మాత్రం గొడవలు లేకపోతే ఎట్లా అనే చర్చ కూడా ఉంటుంది. అంటే గొడవలు లేకపోతే గొడవలు ఉండాలి, వాటిని సరిదిద్దుకోవాలి, ఇద్దరు కలిసి అడుగులు వేసుకుని ముందుకు వెళ్ళాలి. లేదు అనుకుంటే ఎవరి దారి వాళ్ళు చూసుకుంటూ వాళ్ళ జీవితాన్ని వాళ్ళకి నచ్చినట్టు జీవించడానికి ఆ హక్కు కూడా ఉంది భారతదేశంలో. అలా కాదని చెప్పి చట్టాన్ని చేతుల్లోకి తీసేసుకొని ఒకరి మీద ఒకరి దాడులకు పాల్పడితే ఇదే ఇంకా మన చట్టాలున్నది దేనికి? ఆలోచించే పని చేయండి. క్షణికావేశం, ప్రతి దానికి క్షణికావేశం. భార్యను భర్త చంపడంలో క్షణికావేశం, భర్తను భార్య చంపడంలో క్షణికావేశం. మొత్తంగా ఆ ఘటన, ఈ విజువల్స్ చూస్తే కనుక కొన్ని